ఆడోళ్ళు భర్తకు తెలవకుండా పోపుల డబ్బాల పైసలు దాచి సిట్టో బిట్టో గట్టుడు పొదుపు సంఘాలు గ్రూప్ల గట్టుడు చేస్తుంటారు కదా. అటెన్కా నగకో నట్రకో చీరలు కొనేటందుకో అక్కెరేస్తాయని. కానీ కాపాయం చేసుట్లా ఆడోళ్ళ తర్వాతనే మొగోళ్ళు ఎంతైనా. అసొంటి ఆడోళ్ళ ఈక్నెస్ను ఆసరగా తీసుకొని ఒక ఆడామనే ఎంత మోసం చేసిందో చూడురిగిడా. దాసి దాసి దయాల పాలు చేసినట్టు నల్గొండ జిల్లాల కొందరు అక్కజెల్లెండ్లు దాసుకున్న సొమ్మంతా సాతి పాలు చేస్తే కుండలు పెట్టి డేగిశాలెత్తుకపోయినట్టు సాతి చేసింది. ఇంతకీ సాతేవలు అంటే ఇగో పోటువల కానొస్తున్నామనే. మొదలు ఆడోళ్ళందరినీ నమ్మించేదందుకు పోపు డబ్బాల బిజినెస్ చేసేదట. అటెంక అందరూ పరిచయం కాగానే వదినా అన్నకు తెలవకుండా అంచింటి డబ్బాలో ఎన్ని పైసలు దాచినావు, అట్టిగా పోపు డబ్బాలో పెడితే పిల్లలు పెడతాయా, నాకు ఇస్తే వాటిని డబ్బులు త్రిబుల్ చేసి అన్న చేతిలో పెడితే ఎంత ఖుషి అవుతాడు ఏం కథ. ₹1,00,000 వారానికి 25,000 రూపాయల వడ్డీ ఇస్తా అని చెప్పంగానే ఆడోళ్ళంతా శుభలగ్నం సినిమాల ఆమని వంగినట్టే పొంగి పైసలన్నిటినీ తెచ్చి సాతి చేతులకు కుప్పబెట్టినరట. అంతేనా అక్క? నా దగ్గర డబ్బులు పెడితే మాకు వడ్డీ వస్తుందని ఆశ చూపించిందండి. అట్లా అయితే ఏమైందంటే మేము ఇట్లా చిట్టీలు అవి కట్టుకుంటాం కదా, ఆడవాళ్ళం భర్తకు తెలియకుండా చాలా నడుపుతున్నారు కదండి ఇవాళ రేపు. తన వల్ల ఏమైందంటే ఇక తనకు డబ్బులు ఇస్తే వడ్డీ వస్తుంది, వడ్డీ తీసుకెళ్ళి తనకి ఇవ్వచ్చన్న ఆశతోని డబ్బులు ఇచ్చాం. కానీ తాను చాలా మోసం చేసిందండి. దాచుకున్న పైసలే కాకుండా పెనిమిటికి తెలవకుండా అప్పు చేసి మరీ ఇస్తే ఆఖరికి ఆకుల స్వాతి అందరినీ పోపు డబ్బాల్లో ముంచినంత పని చేసింది. ఏం తక్కువ 4 కోట్ల రూపాయలు వేసుకొని కూడా ఇచ్చిందట సాతి. ఆడికి కొందరు కేసు పెట్టినరట. కానీ ఇంకొందరు అయితే ఈ పంచాదులన్నీ ఎందుకు, మావోనికి తెలియదు కదా నేను పైసలు దాచిన ముచ్చట కూడా అని మడసంగుండి మదన పడుతున్నారట మనుషుల్ని. పోలీసులు అయితే అరెస్టు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు స్వాతిని. కానీ చూడుండ్రి 4 కోట్ల రూపాయల లెక్క తేలిందంటే ఈ అవై లెక్కన బ్యాంకులకంటే ఆడోళ్ళ పోపు డబ్బాలనే పైసలు ఎక్కువ వెళ్తున్నాయి కదా. చూస్తున్నారు కదా అక్కలు, మేము షిట్టీలు వేస్తున్నాము, పొదుపు సంఘాలు పెడుతున్నాము, వడ్డీల మీద వడ్డీలు ఇస్తామని చెప్పంగానే ఎవ్వలను వడతాలను నమ్మి ఉన్న పైసలను వాళ్ళ చేతిలో పెట్టి ఆశకు ఉషిగాడు చచ్చినట్టు చేసుకోకుండ్రి. జర భద్రం సరేనా. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు చక్కగా కట్టకపోతే ఊళ్ళున్న గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారులా, నల్లా నీళ్లను కరెంటు వైరును కట్టింగ్ చేస్తారు. అప్పటికి వినకపోతే ఇంటికి తాళం కూడా వేస్తారు కదా. మరి మీరేనా తాళాలు వేసేది? మీకేనా ఆ ఛాన్స్ ఉన్నదని అనుకుంటున్నారా? మాకు కూడా ఆ ఛాన్స్ వచ్చిందని అనుకున్నాడో ఏమో కానీ ఓ పెద్ద ఆయన ఏం చేసిండో చూడుర్రి. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చానమ్మా కర్నూలు జిల్లాలో ఉన్న నందికొట్కూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి. పాపం ఏం చేయాలనో తెలియక పంచాయతీ ఆఫీస్ ముంగట నడి బజార్లో నిల్చొని దిక్కులు చూస్తున్నారు. మరి అసలు ఆఫీసులకు పోయి ఎవల పనాలు చేసుకోక గిట్లెందుకు బయటనే పడిగాపులు కాస్తున్నారో ఈ పెద్ద మనిషి చెప్తాడు. ఈ నుండి డబ్బులు ఇవ్వడం లేదు సచివాలయ ఆఫీసుని. ఆ డబ్బులు ఇవ్వనందుకు ఇంటికి తాళం వేసేసాం ఆఫీసుకు. పెద్ద మనిషి పంచాయతీ ఆఫీస్ ఇజ్జత్ తీసి నడి బజార్లో పెట్టినావు కదా, కిరాయి ఇవ్వమంటే ఇవ్వకుండా 8 నెలల కొలసా తాయిస్తున్నారట. ఏమన్నా అంటే ఇలా పాస్ కాల పైకెంచి బిల్లులు పాస్ కాలే అని చెప్తున్నారట. మీ బిల్లులు పాస్ అయ్యేదాకా మేము పస్తులు ఉండాలన్నా ఎట్లా? అంత ఖర్చు మాకేం వచ్చింది? ఊళ్ళో ఎవరన్నా ఇంటి పన్నులు, నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు కట్టకుంటే మీరు ఊరుకుంటున్నారా అని తాళం పెట్టింది. ఇట్లా అయ్యా సచివాలయ సార్లు జల్ది పెద్ద సార్లతో మాట్లాడి ఆ కిరాయి ఏదో కట్టుండ్రి, లేకుంటే పెద్ద ఆయన కోపం చూస్తుంటే ఇవాళ తాళం వేసిండు. ఇంకా ఆలస్యం చేస్తే రేపట్ల పంచాయతీ ఆఫీసుల్లో ఉన్న ఫైళ్ళు, కంప్యూటర్లు, కుర్చీలను కూడా బజాట్లకే తట్టున్నాడు కదా. మరి ముచ్చట జగన్ సార్కి ఎరక కాకుండొచ్చు, లేకుంటే గింతసేప పుట్ట పాస్ కాని బిల్లుల మీద సంతకాలు పెట్టియకపోవునా. అంతకైతే సారు కొన్ని వద్దులు లోటస్ పాండ్ నుండి పాలన చేసినట్టు నందికొట్కూరు గ్రామ పంచాయతీనే పట్టుకొచ్చి తాడేపల్లిగూడెంలో ఉన్న ఇంట్లోనే ఒక అర్రి ఇచ్చి ఆ నుంచే పనులు చేపిస్తాడు. కిరాయికి పైసలు ముట్టేదాకా కానీ చిన్నతనం కానీ ఆడ అస్సలకే రాజన్న కొడుకు అనుకుంటున్నారట. జగన్ అన్న దిక్కు అస్సలు తప్పుండొద్దు అని అగర్నిశలు కష్టపడుతున్న ఆయనే అభిమానం. అన్న నడిచొస్తే మాస్, అన్న మైక్ పడితే మాస్, అన్న సవాలేస్తే మాస్, మామా మాస్. పుసుకున పాటిని హీరో నాగార్జున ముచ్చటేమన్నా చెప్తున్నామా అనుకునేరు. హీరోలు విలన్లు కాదు, ఒక రాజకీయ నాయకుని ముచ్చటిది. సారు మాట్లాడితే లొల్లి పెట్టినట్టే ఉంటది కానీ ఇవాళ నోటికి కాదు పెయ్యికి పని చెప్పిండు సారు వారు. మరి ఆ పనేందో ఆయన కథ ఏందో అరుచుకుంటే కాదా ఇక దా సారు. ఇగో ఈడ ఒంగొంగి అందకున్న పాదాల దాకా చూస్తున్న బూడిది రంగు బట్టలున్నది ఎవరో గుర్తువచ్చిండ్రా? హైదరాబాదు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సాదే.
ఇదేంది మరి అందరు లీడర్లు తెల్ల బట్టలేసి మాయకుండా తిరుగుతుంటే ఈయనేమో అంగి బట్టలు ఇప్పి జిమ్లో జిమ్నాస్టిక్లు చేస్తున్నాడు అని చూస్తురా. సార్కు అది వరకు నుంచే జర్ర కండలు పెంచుట్ల షరద ఎక్కువనే కాకుంటే కండ జర్ర పొట్ట భాగంలో వచ్చింది గంతేగాని గందుకే ఇట్లా జిమ్ముల కోచింగ్ తీసుకుంటున్నాడు. సన్నగై కండల కాంతారావు లెక్క పేరు పోయేటందుకు. అగో బెంచ్ ప్రెస్ చేస్తున్నాడు కదా పండుకొని. సారో జర నిమ్మతము బరువు ఎక్కువైతే కోచ్ సార్కు చెప్పుర్రి అందుకుంటాడు. అగో మళ్ళా కూర్చొని లేచేది చేస్తున్నాడు కదా. ఏడికైతే గాడికే ఎక్కువ తిప్పల పడకుండ్రి. ఆయనతో నడుము బయటనంటే ఏములే ఇక అసలుకే జనంలో తిరిగేది ఉంటుంది మీరు బాగా. ఇంతకు రాజాసింగ్కు కోచింగ్ ఇస్తున్న సార్ పేరు చెప్పలే కాదు, మహేంద్ర చౌహాన్ అట ఈయన పేరు. పూణే మనిషి, దేశంలోనే ఏక్ నెంబర్ బాడీ బిల్డర్ అట. గసొంటైన కాడ కోచింగ్ తీసుకుంటున్నాడు రాజావారు. అంటిగా చెప్పునే రాజాసింగ్ కూడా బాడీ బిల్డింగ్ పోటీలో పోతాడు కావచ్చు. అయితే అగో చేసిందే ఒక్కనాడు అప్పుడే కండలు చూపిస్తున్నాడు కదా. చేసిన 10 నిమిషాలు గట్టినే పొంగుతాయి నరాలు ఎవరికైనా. మళ్ళా జరసేపు కాగానే ఊగులాడతాయి. కానీ ఇట్లనే శరద కొద్ది చేసి దునియా దేశాలనే ఫిట్నెస్ ఉన్న రాజకీయం నాయకునిగా మీరు పేరు పోవాలి అని కోరుకుంటున్నాం జోర్దార్ తరపున. భూమిని దున్నాలంటే ట్రాక్టర్లన్నా ఉండాలి, ఎడ్లన్నా ఉండాలి. గందుకే అంటారు కదా పాడి పంట అని. పంట పండాలనంటే పాడి ఉండాల్సిందే. అసొంటిది ఎడ్లు లేకుండా వ్యవసాయం చేయాలనంటే ఎంత తిప్పలుంటది కదా. కనిగో గీడ చూడుర్రి, ఎడ్లు లేకున్నా పత్తిలో దున్నుతున్న అన్నదాతల గోసలు ఎట్లున్నాయో. గొడ్డు కట్టం చేసుడు అనంగా ఇంటాం గాని ఈడ దంపతులు గొడ్డోతిగా కష్టపడుడు కాదు, పాపం గొడ్డు చేసే పనే చేస్తున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం ఇల్లది. అన్నోళ్లకు ఉన్నది ఎకరం పొలమేనట. దాంట్లో పత్తి వేసిర్రట. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అక్క చెప్తున్నది నుండ్రి. నా భర్త నేను 2 రోజులు బట్టి దున్నుకుంటున్నా. మాకు ఎడ్లు లేవు, నేగలు లేదు, మరి దున్నియటానికి డబ్బులు కూడా లేక. దున్నదామంటే ఎడ్లు లేవట, కైకిలు వీల్చేదందుకు పైసలు లేవని పాపం ఆలుమగలు ఇద్దరు కలిసి కాడి ఎడ్లయి ఇట్లా పొలం దున్నుతున్నారు. చాలా జాగాల్లో గిసొంటోళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ నిన్నీ నడమ సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు వచ్చినాక బయటపడుతున్నాయి ఇసోంటి. మరి ముచ్చట సోను సార్ దాకా ఓతెగిన మొన్నట్ల అనంతపురం జిల్లాలో రైతు కుటుంబానికి కదా ట్రాక్టర్ కొనిచ్చినట్టే చేస్తాడు కావచ్చునో తెలియదు. కానీ రైతే రాజు, రైతే ఎన్నుముక, రైతు బాగు కోసమే మేము ఉన్నామని చెప్పుక తిరిగే లీడర్లు చూస్తున్నారా? రైతన్నల గోస ఎట్లున్నదో. ఉత్తగా ఓట్ల నాటచ్చి నాట్లేసుకుంటా ఫోటోలకు పోజులు కొట్టడు కాదు, నియ్యంగా రైతు కోస బాపి నిరూపణ చేసుకోండి మీకు రైతు పట్లున్న గౌరవాన్ని. మీరు తిరిగే కార్ల ఇలువల సగం కావు ఇసొంటోళ్లకు కొనిచ్చే ఎడ్లు ట్రాక్టర్ల ఇలువ. జర్ర రైతన్నలను పట్టించుకొని అలా గోస బాపే తీర్ల ఆలోచన చేయుండ్రి. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది కూడా పని చేస్తారనే కదా. రాజకీయంతో సంబంధం లేని సినిమాలు చేస్తుంటే అది చూసి మీరే ఇజ్జత్ తీసుకోకుండ్రి. ఏంది లీడర్ అన్నాక కూసింత ప్రజాసేవ చేయాలనయ్యా. బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుందని బోండాలను నరికే కత్తితోని దాడి చేసిన తండ్రి. కూతురు కులాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో సుపారీ ఇచ్చి అల్లుణ్ణి చంపించిన మామ. కూతురు ఇంకొకరితో వెళ్ళిందని బతికుండగానే కర్మకాండ జరిపించిన తల్లిదండ్రులు. ఇగో ఇట్లా ఇదివరకు కొన్ని వార్తలు విన్నాం కదా. ఇప్పుడు అసొంటిదే గీముచ్చట కూడా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నోళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అనే డైలాగుకు న్యాయం చేస్తూనే ఉన్నారా ఆడాడ చాలా మంది అయ్యవలు. ఇగో ఈడ ఫోటోల్లో కానొస్తున్నోళ్ళ పేరు దిలీప్, సౌమ్య. ఇద్దరు ప్రేమించుకున్నారట. ఇంటోళ్ళు కాదన్నా పెళ్లి చేసుకున్నారట. అటెనక పిల్లగానోళ్ళ అమ్మ నాయనాలు కాంప్రమైజ్ అయినరట. కానీ పిల్లోళ్ళ తరపోళ్ళు కచ్చి పెట్టుకున్నారట పిల్లగాని మీద. ఇంటికి మందిని వేసుకొచ్చి మరీ బెదిరిస్తున్నారట. నేనేదో నమ్మగా ఇంటికి నిన్ను ఇంకా చూడటానికి వచ్చాను అనుకుంటున్నావా? నేను చంపనన్నా చంపేస్తాను, వాడిని మరో ప్రణయాన్ని చేస్తాను. ఆ అమ్మాయికి నాకు ప్రాణ భయం ఉందండి. సంపుతా అంటున్నాడంటే ఆయన గారు తండ్రో రౌడో కదా. సరే కన్న బిడ్డ మీద ప్రేమ ఉంటుంది ఎవరికైనా. కానీ కూతురే పిల్లగాని కావాలని చేసుకున్నదాయే. ఆమె సంతోషం కంటే ఇంకేం కావాలనో మరి కన్నయ్యవకు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే నచ్చుతలేడా పిల్లగాడు. మళ్ళీ ఇంక ఇప్పుడు సౌమ్య 2 నెలల గర్భవతట. ఇసోంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని మంచిగా చూసుకోవాల్సింది పోయి అయ్యవలే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటే చూడుండ్రిగా. ఇష్టం లేకుండా పొలగాడు పిల్లనేమన్నా తిప్పల పెట్టిందంటే మీరు కాదు మేము సుతన్నాలుగా అందుకుంటాం. ఇద్దరు మేజర్లేనా. మళ్ళా పోలీసు వాళ్ళు కూడా పిల్లోళ్ళ నాయనకే సపోర్ట్ ఉన్నారు. సౌమ్యను ఎత్తుకపోయినరు. వాళ్ళతోని కూడా మాకు తిప్పలే ఉన్నది. నా భార్యను నాకు అప్పచెప్పాలని పిల్లగాడు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఇట్లా లొల్లి పెట్టేపటికి లోపల ఏమైందో ఎరకలేదు. కానీ సీదా పిల్లని అప్పచెప్పినరట దిలీప్కు. మళ్ళా అంటే ఇదివారు దాకా పిల్ల పోలీసుల కాడు ఉండంగానే వాళ్ళు సుతం కథలు పడ్డారు అన్నట్ట. ఇదే నానయ్య మీ పోలీస్ గిరి
వాళ్ళిద్దరు మేజర్లు అని చెప్పి అయ్యవను కూసబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సింది పోయి కొందరు పోలీసు వాళ్ళకి ఇట్లా చేస్తే ఇట్లా చెప్పుండ్రి అని గరానికి వస్తున్నారు దిలీప్ తరపోలు గాని సౌమ్యోళ్ళ తల్లిదండ్రులు చుట్టూన్న సుట్టపోల మాటలు పట్టుకొని హెచ్చరికానికి పోయి కన్న బిడ్డ సంసారాన్ని చేతులారా ఆగం చేసి మీరు బాధపడకుండ్రి వాళ్ళను బాధ పెట్టకుండ్రి మస్తుగా అంటారు చుట్టూన్నోళ్ళు ఎవడేం చేసి పెట్టేటోళ్ళు లేడు రేపట్ల బుక్కిట్లా వచ్చే మాటలదే ఉన్నది అంటనే ఉంటారు కానీ రేపట్ల సంబుటంగా ఉంటే మళ్ళీ వాళ్ళే గుల్లుకుంటారు గందుకే పంతాలకు ఓకుండ్రి అసలుకే చెల్లె ఒట్టి మనిషి కూడా కాదట ఆలోచన చెయ్యుండ్రి అంటున్నారు అది వరకు గిట్లనే ఉరుకులాడి పంతం కొద్ది పిలగాండ్లను దూరం చేసుకొని బాధపడుతున్న కొందరు తల్లిదండ్రులు. అగో కోళ్ళు పడుతున్నాడు దొంగ 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 దొంగ. ఓ తల్లి నువ్వు జర రాగు మళ్ళీ నీ ఎవరు నిజమే అనుకుంటాను. మరేమో కోళ్ళు పడుతున్నావేంది? అయినా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసేదానికి రానని పోయినావు కదా నిన్న. ఏమా ఏ లీడర్లతోనే కాలే నాతోనేమైతే అప్పుడేంక వచ్చేసిన. చెప్తే ఇన్నవా? సరే గాని ఏం చేస్తున్నావు? కోడమ్మ 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 ఒక్క డజను గుడ్లన్నాను వెట్టమ్మా కోడమ్మ 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 అది ఒక్క పొట్టనా చెత్త పుట్టనా? డజన్ గుడ్లు తింటావా ఒక్కనివే? ఏ కాదు సగం నేను తిని సగం బొదుగుతా. అవి పిల్లలైతే మళ్ళీ గుడ్లు పెడితే వాళ్ళ కిలో 10 నీకు ఇస్తా మంచిగా పంది లెక్క దుందుతి వెంటనే పడుతుంది. ఎందుకంత కష్టమంటావు? ఇప్పుడు ఏమన్నా నిన్ను? మరి లేకుంటే నిన్న మా గల్లీలో ఆ దేశ వాళ్ళ గుడ్డు కొందామని పోతే 30 రూపాయలు తీసుకుంటే ఎరికేనా గదుకున్నా మూడు. ఆ లెవెల్లో తీసుకుంటే నా మీద ఏంది నీ కోపం? అరే బ్యాచులర్ లైఫ్ అంటేనే కోడిగుడ్ల కూరనే. పొద్దుగాలు ఎత్తే ఉల్లిగడ్డల కోడిగుడ్డు కోడిగుడ్ల పులుసు టమాటా కోడిగుడ్డు ఆఖరికి మంచికి బి కోడిగుడ్లనే. గసోటి కోడిగుడ్ల ధరలు పెరిగితే మా బ్యాచులర్లు ఉండాలనా సావాలనా? కరోనా చేయంగా గుడ్లకు గిరాకీ పెరిగింది కదా అందుకే రేటు కూడా పెరిగింది. ఉత్త గుడ్డి మాట కూడా 7 రూపాయలు అన్నాడు. 7 ఒక్కడే తక్కువ కొనేతందుకు. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నప్పుడే రేట్లు పెంచుకుంటారు. మరి చక్క ఊళ్ళు ఉన్న అయిపోతుండే ఆండాలు పెద్దమ్మనో యాకమ్మనో అడిగి తింటుండే. పోలి ఇవ్వకపోతే చక్క గంప కింద చేయి పెడితే కథం. అట్లా కోళ్ళు గుడ్లు మాయం చేస్తున్నావనే కదా నిన్ను ఊళ్ళకేం చెల్లగొట్టింది. చెప్పిగా ఇళ్ళకి పోయి కూడి తింటో నీ మేక పిల్లలు ఎత్తుకోయి అమ్ముకుంటాను అన్ని చెప్పు. నేనేం చెప్పలే నువ్వే చెప్పుకుంటాను. ఏ జర రావు నువ్వు. ఓ కోడిదానా నీ అన్నం తిన్నాక నిరపకాయ అంటూ నీకే ఎత్తగా నీ జర్ర రోజుకో 1 డజన్ గుడ్డన్న పెట్టి సచ్చి నీ కడుపున కుడతా. సచ్చి దాని కడుపులో ఉడితే నిన్ను కూడా ఎవరో ఒకరు ఆమ్లెట్ వేసుకొని తింటారు. అయితే అవో దుర్గా సచ్చి నీ కడుపున కుడుతుంది కానీ ఒక 6 గుడ్లు పెట్టు ప్లీజ్. ఏహే ఏంది నీ లొల్ల అసలు కోళ్ళని పట్టుకొని? అరే సైడ్ ఇన్కమ్ కోసం ట్రయింగ్ బై డజన్ గుడ్లల్లా 2 గుడ్లు నేను తిని 10 గుడ్లు అమ్ముకున్నా అని రోజుకు 300 లెక్కేసుకుంటే నెలకు దగ్గర 10,000 అమ్దాని ఒక్క కోడి మీద. అప్పటి నుంచి కోళ్ళ వెంబడి పడుతున్నాడు. ఆగన్నా ఒక 2 గుడ్లు పెట్టినాక పోతా. ఒకటే 50 రూపాయలు గుడ్డు పైసలు ఇచ్చిపో. నీకంటే దుకాణంలోనే 30 రూపాయలకే ఇస్తుర్రు. దాన పెట్టి సక్కపోక గుడ్డు కొడదామని చూస్తావా? మంచిగా అయింది పట్టు. నువ్వు చేయగానే ఇదంతా లేకుంటే నాకు తెలియదు. రేటు చెప్పంగినాడు ఇక అమ్ముకుంటాడు. ఇక అమ్ముకొని ఆస్తులు కూడా పెడతాడు కానీ నడివిగా చక్కగా. మంచి దందాకర వేసినావు. చక్కగా అప్పో వేసో 10 కోళ్ళు పెంచుకున్నా మంచిగుండు. మంచిగా జీతం కంటే ఎక్కువ పైసలు వచ్చు. పో అయ్యా పో ఆ పని చేసుకోపో చక్కగా. మాకు కూడా తలకాయ నొప్పి పోతుంది. అబ్బా ఎప్పుడు ఎలా కూడా మన యావనే నీకైతే. కడక్నాథ్ కోడిగుడ్డు ఇది ఒకటి 60 రూపాయలు. 120 ఇప్పుడు. అరే కడక్నాథ్ కోళ్ళు నల్లగా ఉంటాయి కదా, ఈ గుడ్డు ఏంది తెల్లగా ఉన్నాయి? కోడి నల్లగా ఉంటే గుడ్డు నల్లగా ఉండాలి. అట్టి పైసలు నా గల్లో పడతావు రసంగి. అయ్యో ఇన్నొద్దులు ఆస్తుల ముచ్చట్లనే లొల్లులు వస్తాయి అనుకుంటే ఇప్పుడు గుడ్లు కూడా పంచాదులు మోపు చేస్తున్నాయి కదా. కానీ ఏం పిరమున్నాయుల్లా గుడ్లు. 3 రూపాయల గుడ్డు 7 రూపాయలట. దేశం కోడిగుడ్డు 15 నుంచి 30-40 నడుస్తున్నది. వామ్మో కాకుంటే ఇక తప్పుతుందా మరిగా తినకుంటే గాని జర్రిగా ఈ డిమాండింగ్ చేయకుండా తగ్గిస్తే మంచిగుండు రేట్లు. రండి బాబు రండి, బారానా పెట్టండి, రూపాయి పట్టుకుపోండి. ఆలోచించిన ఆశాభంగం త్వరపడండి. ఇంత మంచి ఛాన్స్ మళ్ళా రాదు. ఏంది ఏమన్నా దసరా పండుగ ఆఫర్ గురించి గిట్లా చెప్తున్నారు అనుకుంటుర్రా? పండుగ ఆఫర్ కాదు ఇది, పైసల ఆఫర్. పైసలు వస్తాయి ఆ ఆఫర్లా అని బాగా ఆలోచనలు చేయకుండా ఇగో గీ ముచ్చట చూడుర్రి మొదలు. అవ్వర కొడుకో మొత్తం 2,000 రూపాయల నోట్ల కట్టలే ఉన్నాయి కదా. ఒక్క కట్టల్నే 2 లక్షలుంటాయి అంటే ఇక కాటన్లన్నీ ఇప్పితే కోట్ల రూపాయలే బయటపడుతుండొచ్చు. నీ అవ్వ పెద్ద పెద్ద బ్యాంకులనే పైసలు లేవని దాసుకున్న పైసలు మనకే ఇస్తలేరు. ఇక ఇన్ని రూపాయలంటే ఇక కోటీశ్వరుడు ఎవలో అనుకుంటున్నారా? కోటీశ్వరుడు కాదు కదా, కొత్తగా కూడా అక్కర్రాని సోడిగాళ్ళ కాడున్న చెల్లని పైసలు ఇవన్నీ. అవునుల్లా అంటే మొత్తం నకిలీ నోట్లే. పెద్దదందానే నడుస్తున్నదట నకిలీ నోట్లది. మొత్తము ఎన్నున్నాయో ఈడ పోలీసారే లెక్క చెప్తున్నాడు. ఎనుర్రి సుమారుగా 2,000 నోట్లు 200 కోట్లు వాళ్ళ గ్రూప్ దగ్గర ఉన్నట్టు. దానికి సంబంధించి 500 నోట్లు ఇస్తే మేము కమిషన్ ఇస్తామని చెప్పారు. 90 లక్షలు 500 నోట్లు ఇస్తే ₹1,00,00,000 2,000 నోట్లు ఇచ్చేటట్టు వీళ్ళ యొక్క ఒప్పందం జరిగింది.
10 లక్షల రూపాయల లాభం చూసుకొని దొంగ నోట్లు మార్చే కథలు పడుతున్నారట. ఆయంత ఒకల్ని గిట్నే బురిడి కొట్టియ చూస్తే పోలీసులకు ఫోన్ కొట్టంగా పట్టుకున్నారు ఇళ్లను. కాకినాడ సర్పవరంలో ముచ్చటిది. కానీ అవ్వ మోడీ సారు నోట్లు విడుదల చేసినాటనే అసలు వీటి దొంగ నోట్లు చేసుడే కాని పనని పొంకనాలు కొట్టిండు. మొదట్ల మాగనే అచ్చైనాయి ఆగబట్టిర్రు గాని దొరికినయే 200 కోట్లైనాయంటే బయటికెన్ని పోయినాయో ఎవ్వల చేతుల ఎన్ని మారుతున్నాయో గదా. ఇంకా దేవా, అంటే మల్లిగా మోడీ సారు నోట్ల రద్దు చేస్తాడా ఎట్లా? అసలుకే కరోనా కాలం, బ్యాంకుల కాడ లైను కట్టే ఓపిక కూడా లేదు అని బుగులు పడుతున్నారట. అప్పట్లనే కొన్ని నోట్లు మార్పించుకోక ఇంకా చెల్లని నోట్లు పర్సులో పెట్టుకొని తిరుగుతున్న కొందరు. ఇప్పుడు చెప్పబోయే వార్త వానొచ్చినా వరదొచ్చినా ఆఫీసులున్నా ఎంత బిజీలున్నా గంటకోసారన్న సందు చూసుకొని దమ్ము తీసుకుంటా ఉరికిపోయి మరి దమ్ము కొట్టే పొగరాయుళ్ళ కోసం. మా కోసం ఏం వార్త, పుక్కిట్లేనన్న సిగరెట్లు ఇస్తున్నారేమో అని సంబరపడేరు. మీకు కాంపిటీషన్గా మా 8 కాళ్ళ కాయ గడుస్తున్నాడు. గాడెవడు అంటారా? ఆగయా దేకో. అగ్గా అయ్ ఇగో ఈడే 8 కాళ్ళ ఎండ్రికాయగాడు. ఆ చేతులకెళ్ళి తీసి ఈ చేతుల బట్టి నోట్ల పెట్టి మంచిగా దమ్ము గుంచుతున్నది కదా. పడుసుబొలగాండ్లు కదా ఎచ్చులకేందో ఘనకార్యం చేస్తున్నట్టే ఆడవిళ్ళ ముంగట స్టైల్ గా సిగరెట్ పట్టి దాక్కుంటా తిరిగినట్టు ఇది కూడా దాని లవర్ కాడ పోజు కొట్ట పట్టుకోబోతున్నదో గాని ఇట్లా సిగరెట్ పీక చేతుల బట్టి సింగారంగా నడుస్తున్నది ఎండ్రికాయ. అసలుకైతే దానికి ఎరికేనా అది సిగరెటు తాగాలి పీలువాలని కానీ ఎవరో తాగి పడేసిన పీకను పాపం ఏందో పురుగు అనుకొని కొంటబోతున్నది. ఓ ఎండ్రికాయదానా పడేయాడా ఎవరి నోట్లో పెట్టుకున్నారో ఏం పాడో దాన్ని. వాళ్ళకేమన్నా కరోనా పురుగు పెయ్యిలుంటే నీకు అంటుకోజిక్క. అసలుకే సిగరెట్ తాగేటోళ్ళకే ఎక్కువ కరోనా రోగం అంటే అవకాశం ఉన్నదట. మీదికెంచి నిప్పు కూడా ఆరలే పీకది. పుసుక్కున నువ్వు మూతి వేయటంగా సురుక్కు అన్నదనుకో ఏం లేయిగా అటెంక ఏ పురుగును తినరాకుండా అవుతావు. మరి ఇది ఏడనో తెలియదు కానీ దీని నడక కంటే స్పీడ్గా తిరుగుతున్నది ఇంటర్నెట్లో. ఈ వీడియో చూసి ఇప్పటికే నెలకో తాప రూపాయి పెరుగుతున్నది సిగరెట్ రేటు. ఇక మూగ జీవాలు కూడా మాకు పోటీకి వచ్చానంటే ఇంకెంత రేటు పెరుగుతాయో కదా అని పూగులు పడుతున్నారట. ప్రతి సిగరెట్ తాగంగానే ఇక ఇదే లాస్ట్ సిగరెట్ అనుకుంటా ఏండ్ల సంధి వీలుస్తున్న పొగరాయులు. కారు 4 కూసుండే కారు, 6 కూసుండే కారు, 8 మంది కూసుండే బస్సు సొంటి కారు. 4 కూసుండే దాంట్లో 5 కూసుంటేనే ఉత్తరమయ్యి ఉడకబోసి గంప కింద గమ్మిన కోళ్ళోళ్ళు అవుతుంది కదా పరిస్థితి. కానీ గంతమందిని ఒక్క కార్లో ఎట్లా కుక్కిర్రో కదా. ఏడా ఎవలది అంటే ఇగో వస్తున్నది రయ్యున చూడుర్రి. దా 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 రువ్వాడి మీద వస్తున్నది కదా అంబాసిడర్ కారు. అగ్గ బ్రేక్ ఒత్తిండు. దిగుండ్రైగా మన జోర్దార్ ప్రేక్షకులు వెయిటింగ్ మిమ్మల్ని చూడాలని. హాయ్ హాయ్ జరిగిగా ఎవరో ఉన్నారు కదా వెనక వచ్చిన డ్రైవర్ సీట్లకేంచే ఇంతమంది వెళ్తున్నారా? 1 2 3 4 5 6